చూసావా అత్తయ్య, ఆ కర్పూరం అన్నంత పని చేసింది. అది మన మీద కక్ష కట్టిందే. ఎంతకాలం ఇంకా మనల్ని ఇలా సాధిస్తుందో అర్థం కావట్లేదు. ఆస్తి కోసమని నిన్నటి వరకు మనల్ని బాధ పెట్టింది. ఇప్పుడు అదే ఆస్తి కోసం పూజ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఈ పూజ కూడా వాళ్లనే నమ్ముతుంది. మనకంటే వాళ్లే ఎక్కువ అంటుంది. పూర్తిగా అది వాళ్ల మాయలో పడిపోయింది. తను గతాన్ని మర్చిపోయింది కాబట్టి అలా మాట్లాడుతుంది. అందుకే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. కరెక్ట్ గా చెప్పావు క్రాంతి. హుసై రాక్షసి, మేము నీకేం అన్యాయం చేశామని మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు? నీకేదైనా కోపం ఉంటే మా మీద తీర్చుకోవాలి కానీ ఏ పాపం తెలియని పూజ జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు చూస్తున్నావు? నాకు కోపాలు ద్వేషాలు అలవాటు చేసింది మీరేనే. నాకున్నవన్నీ ఆశలే. మీ ఆస్తి కావాలనుకున్నాను, దర్జాగా బ్రతకాలనుకున్నాను. కానీ నా ఆశలకి గండి కొట్టి తప్పు చేశారు. ఈ క్రాంతి నాకు ఎదురొచ్చి తప్పు చేసింది. మా అల్లుడి మీద కేసు పెట్టి, నా మీద కేసు పెట్టి జైల్లో మేము చిప్పకుడు తినేలా మరింత తప్పు చేసింది. ఎవరి ఆస్తి మీద ఆశపడతావు? దర్జాగా బతకాలంటే కష్టపడి సంపాదించుకోవాలి. ఉదయాన్నే పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు వేసేసి, మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు మోసేసి, రాత్రికి ఆటో తోలితే ఉదయానికల్లా కోటీశ్వరులైపోవడానికి ఇదేమన్నా సినిమానా? నన్ను బాధ పెట్టిన దానికంటే 100 రెట్లు మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఫిక్స్ అయిపోయానే. నాకు ఆస్తి కావాలి, మీ పతనము కావాలి. అందుకే ఈ ప్లాన్ వేసింది. మీకో విషయం తెలుసా? ఇప్పటి వరకు పూజకి శంకర్కి అసలు పెళ్ళే జరగలేదు. కానీ ఇప్పుడు ఆ కార్పొరేటర్ సమక్షంలో, ఫంక్షన్కి వచ్చిన అందరు చుట్టాలు బంధువుల సమక్షంలో వాడితోనే పూజ మెడలో తాళి కట్టిస్తాను. మీరందరూ చూస్తుండగానే. దాంతో ఆ శంకర్ గాడు పూజకి మొగుడవుతాడు, ఆస్తికి వారసుడవుతాడు. ఆ తరువాత ఆస్తిని వాటాలేసుకుని మేం పంచేసుకుంటాం. పూజని నడి రోడ్డు మీదకి గంటేస్తాం. అప్పుడు దాన్ని చూసుకోవడానికి మీరు తప్ప ఎవరు ఉండరు. కాబట్టి పూజని ఎప్పుడు మేము నడి రోడ్డు మీదకి గంటుతామా అని వీధిలో ఎదురు చూస్తూ గడపండే. ఏ కర్పూరం, నేనుండగా పూజకి అలాంటి పరిస్థితి రానివ్వనే. నువ్వనుకున్నట్టు పూజ మెడలో తాళి పడనివ్వను. అసలు ఏం చూసుకునే నీకింత ధైర్యం? అసలు ఇంతవరకు ఏం చేయగలిగావు? నీకు ముందే చెప్పినా నా మనిషిని ఇంట్లోకి రాకుండా ఆపగలిగావా? పూజ మెడలో తాళి తెచ్చకుండా కాపాడగలిగావా? అసలు నువ్వు ఈ ఫంక్షన్లో ఉండగలిగావా? నువ్వు ఈ ఫంక్షన్లో ఉండకూడదని పూజే చెప్పింది కదా. తను గతం మర్చిపోయి మాయలో ఉంది. ఆ మాయ తెరల్ని తొలగించే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేసరికి పూజకి పెళ్ళైపోయి కడుపు కూడా వస్తుంది.
అందరూ కలిసి దాని బిడ్డని "ఊ, అయ్యి" అని ఆడిద్దరు గాని ఆ? ఈ పెళ్ళాపడం అన్నది దేవుడి వల్ల కూడా కాదే. నా విషయంలో కల్పించుకుంటే ఇందాక పూజ ఫంక్షన్లోనే ఉండొద్దంది. మళ్ళీ మధ్యలోకి వస్తే ఇంట్లో నుంచే గెంటేస్తుంది. నేను ఈ పెళ్లి జరిపిస్తున్నాను. నీకు 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 దమ్ముంటే ఆపుకోండి. నేను ఈ పెళ్లి జరిపిస్తున్నాను. దమ్ముంటే ఆపుకోండి. ఈ పెళ్లి జరగకూడదు క్రాంతి. ఈ పెళ్లి ఆపకపోతే పూజ జీవితం నాశనం అయిపోతుంది. కానీ ఆపే దారే కనపడట్లేదు. ఒక ఐడియా ఉంది అత్తయ్య. ఏంటది? ఇవాళ బంద్ కారణంగా బయట ఏ షాపులు లేవు కదా. అవును, అయితే కర్పూరం తెచ్చిన తాలిని వాళ్ళు కట్టాలనుకున్న నల్లపూసల్ని కనపడకుండా చేస్తే అప్పుడు బయట జ్యువెలరీ షాపులు తెరిచుండవు. కాబట్టి ప్రస్తుతానికి కార్యక్రమం ఆగిపోతుంది. కానీ వాళ్ళు తెచ్చిన తాళిని కొట్టేయాలంటే నిన్న వచ్చిన ఆ దొంగ వెదవని ఇక్కడే ఉండమన్నా బాగుండేదే. అవసరం లేదత్తయ్య. పూజ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అలాంటిది ఒక చిన్న దొంగతనం చేయలేనా? నేనే వాటిని ఎత్తుకొస్తాను. ఈ పెళ్లి నాపుతాను. అయ్యో, తొందరగా కూర్చోండి, టైం అవుతోంది. అబ్బా, ముహూర్తానికి టైం అయిపోతుంది. హలో పంతులు గారు. హలో. ఏమిటండి మీరు ఇంకా రాలేదు? ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది? ఇంకా అరగంట టైం ఉందమ్మా. దారిలో ఉన్నా. మీ టైం కల్లా వచ్చేస్తాను. తొందరగా వచ్చేసేయండి ప్లీజ్. రండి. అమ్మా పూజ, మా వాడు నీ మెడలో తాళి కట్టేది ఏదో తూతు మంత్రాలతో కాకుండా వేద మంత్రాల సాక్షిగా కట్టిద్దామని పంతులు గారిని కూడా పిలిపిస్తున్నాను. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉందంటమ్మా. ఏంటి పూజ, డల్గా ఉన్నావు? ఏం లేదు. లేదు, నువ్వెందుకో బాధపడుతున్నావు అనిపిస్తోంది. దేనికో చెప్పు తల్లి. ఏం లేదండి, ఇందాక కోపంలో క్రాంతిని ఫంక్షన్లో ఉండొద్దు అన్నాను. పాపం, తనెంత బాధపడిందో. అదెంత బాధపడిందో అంటున్నావు, మరి మనల్ని ఎంత బాధ పెట్టిందది? ఇంట్లోకి రాగానే అవమానించింది. మా అమ్మ నాటకమాడింది అంటుంది. పీక పట్టుకుని చంపేయబోయింది. క్రాంతి ఎందుకు అలా బిహేవ్ చేసిందో తెలియట్లేదు. కానీ తన మాటల్లోనూ కోపంలోనూ నాకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు ఫీల్ అన్నట్టు కనిపిస్తోంది.
కానీ నాకిక్కడ ఎలాంటి అన్యాయం జరగట్లేదు. కానీ ఈ విషయం క్రాంతికి ఎందుకు అర్థం కావట్లేదు? సర్లేమ్మా, అయ్యిందేదో అయిపోయింది. నువ్వే తన్ని రమ్మని పిలువు. నీ పెళ్ళి తను కళ్ళారా చూస్తుంది. ఆ, దాన్ని పిలవమంటావేంటక్క? వస్తే అది మళ్ళీ గొడవ చేస్తుంది. గొడవ చేస్తే అప్పుడు సరైన బుద్ధి మనం చెప్దాంలే. తను నీ కోడలు. తను ఆనందంగా ఉంటేనే మనమందరం ఆనందంగా ఉండేది. పిలువమ్మా. అక్క చెప్పింది కదా, పిలు. క్రాంతి, అత్తయ్య, క్రాంతి, అత్తయ్య. సారీ క్రాంతి, ఇందాకేదో కోపంలో నువ్వు మా వాళ్ళని అంటుంటే ఆవేశంలో నిన్ను ఫంక్షన్లో ఉండొద్దు, వెళ్ళిపోమన్నాను. ఎంతైనా మీరు నా వాళ్ళు. నా ఫంక్షన్లో మీరు లేకపోతే ఎలా? మీరు చూపించిన కోపంలో నాకేదో ఇక్కడ అన్యాయం జరిగిపోతుందన్న బాధ నీలో కనబడింది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళెవ్వరూ నన్ను మోసం చేయడం లేదు. నాకు ఏం అన్యాయం జరగడం లేదు. ఈ విషయం నీకు తెలియట్లేదంతే. తెలియని స్థితిలో ఉంది నువ్వే. నీకు అన్యాయం జరగకూడదనేదే మా బాధ. జరిగిందంతా మర్చిపో నా కోసం ప్లీజ్. నన్ను శాసించే అధికారం నీకే ఉంది పూజ. నువ్వు నా అక్కవి. నేనే దగ్గరుండి జరిపించాల్సిందంతా జరిపిస్తా. ఆ, నల్ల పూసలు గుచ్చడం అయిపోయిందా అమ్మా? అయిపోయిందమ్మా. ఇలా ఇవ్వండి, జాగ్రత్త చేస్తాను. ఆ ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది కాబట్టి ఈలోపు వాటిని తీసుకెళ్ళి బీర్వాలో పెట్టే కంబరి. అలాగే అక్క. ఉమ్. అత్తయ్య, మీరు పూజతో ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. క్రాంతి ఇంట్లోంచి బయటకు పోయే సమయం దగ్గర పడింది. ఎలా? చెప్తా రా. పెద్దమ్మా, చూసావా నువ్వు చెప్పినట్టు తాళిబొట్టు ఎలా పట్టుకొచ్చాను? తాళిబొట్టు పట్టుకుపోవడం కాదురా, ఇంట్లో ఉన్న మూల స్తంభం పునాదులు పీకేయాలి. ఏంటతను అంటుంది? ఆ క్రాంతి మనం తెచ్చిన తాళిబొట్టు నువ్వు చెప్పినట్టే అది దొంగతనం చేయడానికి వచ్చిందమ్మా.
ఈ కర్పూరం అంచనా ఎప్పుడు తప్పదు. ఈ దెబ్బతో క్రాంతి పని అవుట్. అవుట్. పదరాబా మరితే. ఏం చేస్తున్నావురా? సారీ బాబు. బంటి ఇంటికి తాళం వేసిందేంటి? అవును సార్, ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయండి, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మీ ఇంటికి దొంగతనానికి వచ్చాం, కొంచెం తాళం పట్టుకురండి అని చెప్పండి. కామెడీయా? ఎవరండి కామెడీలు చేస్తుంది? కొంపలో ఎవరు లేనప్పుడు తాళాలు వేసేలాక తలుపులు బారుగా తెరిచి వెళ్తారా? తప్పుకోండి. అరే, ఇంత సింపుల్గా ఓపెన్ చేశాడేంటి? దీన్నే టాలెంట్ అంటారు. రండి వెళ్దాం. ఈ కబోర్డ్లో ఉంటాయి, ఒకసారి ఓపెన్ చేసి చూడు. వెళ్ళు. ఏంటి ఇలా వాసన చూస్తున్నాడు? బీరువాలో ఏ నగలు డబ్బులు లేవండి. వాసన చూసి ఎలా చెప్తున్నావు? అది మాకు దేవుడిచ్చిన వరం అండి. అయినా ఈ మధ్య జనాలు నగలు డబ్బులు బీరువాలో దాయట్లేదు. కొంచెం ఏసీ వేయండి. రై, మనం ఇక్కడికి వచ్చింది దొంగతనానికి, ఏసీ ఆన్ చేసుకొని కూర్చోడానికి కాదు. ఒకసారి వేయండి సార్. అరే, డబ్బులు ఏసీ మిషన్ నుంచి పడుతున్నాయేంటి? ఈ మధ్య జనాలు ఏసీ మిషన్లోను గోడల్లోనూ నోట్ల కట్టలు దాస్తున్నారు సార్. ఓ, నగలు ఎక్కడున్నాయో చెప్పరా? హా. లచ్చిందేత సార్. సార్, క్రాంతి మేడం చెప్పింది నిజమే బాబు. ఫీడ్ లేకపోతే ఏవెక్కడున్నాయో మనకి తెలిసేదే కాదు. ఇవన్నీ కాదురా, పూజ నగలు ఎక్కడున్నాయో చూడరా. హలో, హలో. ఏంటి హీరో, జాబ్ చేయడం మానేసి కొత్తగా దొంగతనాలు మొదలెట్టావా? బాబ్జీ, కరెక్ట్గానే గెస్ చేసావు. నేను ఇంట్లో లేని టైం చూసి
పూజ నగలు ఎత్తుకుపోదాం అనుకున్నావా? నువ్వు ఇల్లు మొత్తం వెతికిన ఆ నగలు దొరకవురా. ఎందుకంటే ఆ నగలు ఇంట్లో పెట్టలేదు. అనవసరంగా శ్రమపడ్డావు. బయలుదేరు బయలుదేరు.